ఆత్మవరాలు బైబిల్ వ్రాయడంతో ఆగిపోయాయని, దేవుడు మనుషులతో మాట్లాడడు అని బోధిస్తారు. అందుకోసం భక్తుల అనుభవాన్ని పరిగణలోనికి తీసుకోకుండా బైబిల్లో వ్రాయబడిన ఏదో ఒక వచనాన్ని మాత్రమే తీసుకుని వ్యాఖ్యానం చేస్తున్నారు. ప్రియ సంగమా, దయచేసి మేము చెప్తున్న వచనాల్ని పరిశీలిస్తూ ఆత్మ సహాయంతో ఆలోచించడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్ముని ఆగమనం. యోవేలు 2:28లో పరిశుద్ధాత్ముని రాక కోసం ప్రవచించబడింది. పాత నిబంధన కాలం నుండే పరిశుద్ధాత్మను పొందిన భక్తులున్నారు. ఈ ప్రవచనానికి పాత నిబంధన భక్తులు పొందిన పరిశుద్ధాత్మకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ ప్రవచనం ప్రకారం దేవుని విశ్వసించిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పొందుకున్న ప్రతి వారిలో ఏదో ఒక వరం పనిచేస్తుంది. దేవుడు ముందుగా ప్రవచించినట్లే క్రీస్తు పునరుద్ధానుడైన 50వ రోజున మేడగదిపై శిష్యుల మీదకు పరిశుద్ధాత్ముడు బలంగా దిగివచ్చాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరి మీదకు ఆయన దిగుతూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వరమో సూచక్రియనో చూపించాడు. పరిశుద్ధాత్మను ఎలా